వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి గైడెన్స్ కావాలనుకున్నా లేదా వెంట ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మీకు నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్కు మీరు ఫోన్ హాయ్ అని పెట్టినట్లయితే వాట్సాప్కు నెంబర్కు మీకు గ్రూప్ లింక్ అయితే జనరల్ వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేయగలను. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. మరి దీంట్లో ప్రధానంగా మనకు జేఈ మెయిన్స్ 2024 మరియు 2025లో కట్ ఆఫ్ ఎట్లా ఉంది అంటే మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి ఏ కేటగిరీ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ కంటే పైన ఉన్న వాళ్ళు క్వాలిఫై అయ్యారు అనే దాని గురించి ఈ 2 ఇయర్స్లో ఎంత డిఫరెన్స్ ఉంది, మరి నెక్స్ట్ ఈ రకంగా ఉండబోతుందా లేదా తగ్గుతుందా పెరుగుతుందా కాంపిటీషన్ బట్టి అనే దానిపై మనం డిస్కస్ చేద్దాం. దీనిలో ప్రధానంగా మనం 2024-25కి సంబంధించి ఒక్కసారి జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ కేటగిరీ వరకు ఒకసారి పరిశీలించినట్లయితే మనకు 2025లో ఓపెన్ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ వచ్చేసి 93.102 అబోవ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు మాత్రమే అడ్వాన్స్కి ఎంపిక కాబడడం జరుగుతుంది. 2025 ఎంపిక కాబడ్డారు. అదే 24లోకి వచ్చేసి ఇదే ఓపెన్ వాళ్ళు 93.240, ఇది 2024లో. అంటే ఆల్మోస్ట్ దాదాపు సేమ్ ఉంది, కొంత దగ్గర పర్సెంటేజ్. తర్వాత జనరల్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 2025లో 80.383, ఇది జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 80.383 కంటే ఎబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే అడ్వాన్స్కి ఎంపిక కాబడ్డారు. అదే 2024లో వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంది, 81.33 ఉండడం జరిగింది పర్సెంటేజ్ ఇది. తర్వాత ఓబీసీ నాన్ క్రిమిలియర్ సంబంధించి 2025లో 79.431 అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే అడ్వాన్స్ పరీక్షకు ఎంపిక కాబడ్డారు. మరి ఆల్మోస్ట్ మనకు 2024లో 79.67గా ఉంది, అంటే కొంత 24లో ఎక్కువ ఉంది. దానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అడ్వాన్స్కు ఎంపిక కాబడ్డారు. తర్వాత ఎస్సీ కేటగిరీకి సంబంధించి 2025లో 61.152 కంటే అబోవ్ ఉన్న వాళ్ళు అడ్వాన్స్ పరీక్షకు ఎంపిక కాబడ్డారు. ఇది మనకు 2024లో చూస్తే కొంచెం తక్కువ ఉంది, 60.09గానే పర్సెంటేజ్గానే ఉంది. తర్వాత ఎస్టీ కేటగిరీకి సంబంధించి 2025లో కేవలం 47.902 అబోవ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు మాత్రమే అడ్వాన్స్ పరీక్షకు ఎంపిక కాబడ్డారు. 2024లో మాత్రం 46.69, కొంత తక్కువ ఉంది, ఎంపిక కావడం జరిగింది. అంటే ఇక్కడ కేటగిరీ ప్రకారం మనకు పర్సెంటేజ్ అనేది తగ్గడం జరుగుతుంటుంది కాంపిటీషన్ బట్టి. దీంట్లో 5% అనేది ఖచ్చితంగా ప్రతి కేటగిరీలో మళ్ళీ పీడబ్ల్యూడీకి సంబంధించి ఉంటుంది. పీడబ్ల్యూడీ యొక్క కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది. అది ఆల్మోస్ట్ పీడబ్ల్యూడీ ఉన్న వాళ్ళకైతే అది ఒక మంచి సువర్ణ అవకాశంగా మనం తెలియవచ్చు. ఇది మనకు 2024 మరియు 25కి సంబంధించిన కట్ ఆఫ్ పర్సెంటేజ్. మరి ఎంత పర్సెంటేజ్ కేటాయిస్తారు ఏ కేటగిరీ అనే దానిపై మనం డిస్కస్ చేసినట్లయితే ప్రధానంగా మనకు ఈడబ్ల్యూఎస్ 10% సీట్లు కేటాయించడం జరుగుతుంది. తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ 27% సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఎస్సీ కేటగిరీకి 15% సీట్లు కేటాయించడం జరుగుతుంది. తర్వాత ఎస్టీ కేటగిరీకి 7.5% సీట్లు కేటాయించడం జరుగుతుంది. పీడబ్ల్యూడీ కేటగిరీకి 5% సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఇది ప్రతిసారి జోసా కౌన్సిలింగ్లో ఈ మిగతా అన్ని ఓపెన్ కేటగిరీలో ఫిలప్ అవుతాయి. ఇవి మనకు జోసాలో పర్సెంటేజ్ ప్రకారం సీట్లు ఫిలప్ చేయడం జరుగుతుందనే విషయాలపై మరి 2024-25లో ఎట్లా కట్ ఆఫ్ ఉందనే విషయాలపై మీకు వివరణ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో మనం ఎంట్రన్స్ రాసిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.